హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే శివరాం ప్రభాస్ తన ఫ్రెండుని ఈడ్చుకొచ్చి ఆద్య ముందు నిలబెడతారు. ఇక ప్రభాస్ అక్కడే ఉన్న ప్రవెల్లికని చూస్తూ భయపడుతూ, మీరేంటి నన్ను తీసుకొచ్చారు? అయినా నేను పార్వతిని కిడ్నాప్ చేయడం ఏంటి, అది నదిలో తోసేయడం ఏంటి, నాకేమీ తెలీదు అని అంటారు ప్రభాస్ దబాయింపుగా. ఇంతలో ఆద్య, చూడు, నీ నోటి వెంటే నేను విన్నాను, మా పిన్నిని పెట్లో నుండి నదిలో వేసేశామని. మర్యాదగా నిజం ఒప్పుకో ప్రభాస్ అని అంటూ ఉంటుంది ఆద్య. ఇది ఇలా ఉండగా రఘురాం, జానకి, రామలక్ష్మి, శౌర్య, ఆష్మిత ఇక జానకి ఇంటికి చేరుకుంటారు. అమ్మ రామ, కారు దిగండి, ఎందుకంటే మీ అమ్మ నిన్ను చూసుకుంటానని వాళ్ళతో మాట్లాడింది, అందుకే మీ అమ్మ దగ్గరే నిన్ను ఉంచాలని నిర్ణయించుకున్నాను అని అంటారు రఘురాం. ఇక జానకి అంటుంది, ఇదేంటండి, మీరు ఇంటికి రారా, మీరు ఇంకా అక్కడే ఉంటారా, నేనే తప్పు చేయలేదండి అని అంటుంది జానకి. చూడు, నువ్వెన్నిసార్లు చెప్పినా నా సమాధానం ఇలాగే ఉంటుంది. అమ్మ రామ, నాన్నని చూడాలనిపిస్తే ఖచ్చితంగా నాన్న దగ్గరికి రా, అల్లుడు గారు, రామాని జాగ్రత్తగా చూసుకోండి అని అంటారు రఘురాం. ఏవండి, మీరు వెళ్తే నేను ఊరుకోను అని చెప్పి ఇక కారుకి అడ్డంగా కూర్చుంటుంది జానకి. చూడు, ఒక్కసారి చెప్తే నీకర్థం కాదా? నేను ఇంటి నుండి బయటికి అడుగు పెట్టాను అంటే, మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటే మీరు తప్పు చేయలేదని రుజువు అనేది కావాలి. కానీ మీరు తప్పు చేశారని సాక్ష్యాలతో సహా అన్నీ నేను చూశాను. ఇంకా ఇంట్లో అడుగు పెట్టడం ఖచ్చితంగా కుదరదు, దారికి అడ్డు తప్పుకో అని చెప్పి అంటారు రఘురాం. చూడండి, పార్వతిని దాచామే గాని పార్వతిని నదిలో మేము తొయ్యలేదు. ఈ భార్య మాట మీరు ఎందుకు నమ్మటం లేదు? మీ భార్య ఎప్పుడైనా తప్పు చేస్తుందా అని అంటుంది జానకి. ఏంటి, ఇంకా నా భార్యని నేను అనుకుంటున్నావా? నువ్వు ఎంతగా నన్ను నమ్మించాలనుకున్నా నేను మాత్రం నమ్మాలనుకోవటం లేదు అని అంటారు. అంటే నేను మీ భార్యని కాదా అని అంటుంది జానకి. ముమ్మాటికి కాదు, నా భార్య చచ్చిపోయింది. అలాగే నీకు కూడా భర్త చనిపోయాడనే ఆద్యని తన ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఉంటే తన దగ్గర కూర్చుని ఉన్నావు అని అంటారు రఘురాం. ఏవండి, ఆద్య గురించి మీకు పదే పదే చెప్పాను, మీరు అలాంటి మాటలని నా మనసుని గాయపరచద్దు. అంటే మన పెళ్లి గురించి మర్చిపోయారా? ఈ తిలకం మీ చేతులతోనే దిద్దారు, ఈ తాలిబొట్టు మీ చేతులతోనే కట్టారు, ఈ పూలు మీ చేతులతోనే పెట్టారు, ఈ చీర మీ డబ్బులతోనే కొన్నారు, ఈ కాలుమెట్టెలు మీరే తొడిగారు. అలాంటి మీరు నా ఎదురుగా ఉన్నప్పుడు ఎందుకలా తప్పు మాట మాట్లాడతారు? భార్యాభర్తల బంధం అంటే మీకు తెలుసు కదా అని అంటుంది ఇక జానకి. ఓ, భార్యాభర్తల బంధం అంటే బాగా నాకు నేర్పించావు, అందుకే ఇప్పుడు నీకు కూడా ఆ బంధం దూరం చేస్తాను, ఇక్కడే దూరం చేస్తాను అని చెప్పి పక్కనే ఉన్న నీళ్ల చెంబుని తీసుకుని జానకి ముఖాన కొడతారు. ఇక జానకి కుంకుమతో సహా అంతా నీళ్ళలో కరిగిపోతుంది. ఒక్కసారిగా శౌర్య, రామ అందరూ షాక్ అయిపోతారు. చూడు, నేను దిద్దిన తిలకమే కదా ఇప్పుడు నేనే చెరిపేస్తున్నాను. ఇప్పుడు నీకు భర్త చనిపోయాడు అనగానే, ఏమండి, ఏం చేస్తున్నారు? మీరు చెరిపినంత మాత్రాన నా పసుపు కుంకుమలు నాకు దూరం అయ్యాయని ఎలా అనుకుంటున్నారు? మీ తప్పుని ఖచ్చితంగా మీరు సరిదిద్దుకోవాలి అని అంటుంది జానకి. ఇక రామలక్ష్మి పరుగు పరుగున ఇంటి లోపలికి వెళ్ళి కుంకుమ తెచ్చి, నాన్న, ఎందుకు నాన్న ఇలా చేశారు అని చెప్పి, అమ్మ కుంకుమ పెడతాను అనగానే, ఆగు రామా, మీ నాన్న తన చేతులతోనే నా కుంకుమని తుడిపేశారు, కానీ ఆయన తప్పు ఆయన తెలుసుకొని నా నుదుటిన తిలకం దిద్దే రోజు ఒకటొస్తుంది. అప్పటిదాకా నేను ఈ ముఖంతోనే ఉంటాను. తన భార్య ఏ తప్పు చేయలేదని తను తెలుసుకొని నన్ను కుంకుమతో, పసుపు కుంకుమలతో ఈ ఇంట్లో తనే స్వయంగా అడుగు పెడతాడు అనగానే, ఇంకా కలగంటున్నావన్నమాట అని చెప్పి ఇక అక్కడి నుండి తన ఇంటికి రఘురాం జానకి మాటలు వింటూ బయలుదేరుతారు. ఇక రామలక్ష్మి, అమ్మా, ఏంటమ్మా ఇలా జరుగుతుందేంటి? ఇదంతా ఆద్య వల్లే కదా అనగానే, ఇంతలో
ఆష్మిత, చూడండి ఇక్కడికి వచ్చాక కూడా ఇలా గొడవ పడుతున్నారు. మీకు మీ భర్తకే సఖ్యత లేదు. ఇక రామాని అలాగే ఇటువైపు శౌర్యని మీరెలా చూస్తారు? మీరిద్దరూ వచ్చేసేయండి, పమి దగ్గరికి వెళ్ళిపోదాము అని అంటుంది. ఇంతలో శౌర్య సార్ అంటారు, చూడండి ఆంటీ, మీకు తెలుసో తెలీదో మీరిక్కడికి రావడం మాకిష్టం లేదు. మా ఇద్దరిని చూసుకోవడానికి వచ్చాను అంటున్నారు. అలాగే సైలెంట్గా ఉండండి. మా ఇంటి పరిస్థితులు మాకు తెలుసు. కొత్తగా మీకు నచ్చినా నచ్చకపోయినా మాకు అవసరం లేదు. మీకు నచ్చకపోతే ఇప్పుడే కారులో వెళ్ళిపోవచ్చు అని అంటారు శౌర్య. లేదు లేదు, ఆయన ఇలా చేస్తే ఎవరు అడిగేవాళ్ళు లేరని నేను అడుగుతున్నాను అనగానే, మా నాన్న ఎలాంటివాడో మాకు తెలుసు ఆంటీ, మీరేమీ చెప్పక్కర్లేదు. అమ్మా లోపలికి రా అని చెప్పి లోపలికి తీసుకువెళ్తూ ఉంటే, లేదు రామా లేదు, నేను ఇక్కడే ఉంటాను, ఆయన ఖచ్చితంగా వస్తారు, ఆయన తప్పు తెలుసుకుంటారు అని అంటుంది జానకి. ఇది ఇలా ఉండగా ఆద్య అక్కడే ఉన్న ఒక కర్రని తీసుకుంటుంది. ఒరేయ్ ప్రభాస్, మామూలుగా చెప్తే మీకు అర్థం కావటం లేదు. మీరే తప్పు చేశారని ఒప్పుకోకపోతే మీ తాట తీసి అలాగే మీ చర్మం ఒలిచి చెప్పులు చేయించుకుంటాను, నిజం చెప్పండి అని చెప్పి ఇక పెద్ద కర్రతో కొడుతూ ఉంటుంది. ఆద్య ఆద్య అని చెప్పి అంటూ ఉంటారు. ఇంతలో కరెక్ట్గా రఘురామ్ వస్తాడు. కొట్టద్దు, నిజం చెప్పేస్తాము. ఆ రోజు పార్వతిని నదిలో వేసింది మేమే వేశాము అనగానే, ఇంతలో కరెక్ట్గా రఘురామ్ వచ్చి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ప్రభాస్ అలాగే తన ఫ్రెండుని ఇక కరెక్ట్గా రఘురామ్ మాటలు విని లోపలికి రావడం కుటుంబ సభ్యులందరూ చూస్తారు. ఇక పెదనాన్న, నేను చెప్పింది నిజం కదా, వీళ్ళిద్దరే పిన్నిని వేశారు. మీకు నేను ఫోన్లో చెప్పాలనుకున్నాను, కానీ మీరే వచ్చారు. కావాలంటే వాళ్ళ నోటి వెంటే వినండి. పెద్దమ్మ నేను ఏ తప్పు చేయలేదు, వాళ్ళ నోటి వెంటే వినండి అనగానే, అవును మేమే పార్వతిని నదిలో వేసేశాము అనగానే, ఇక ఇటువైపు రఘురామ్కి కోపం వస్తుంది. వాళ్ళిద్దరిని చితక్కొట్టి చంపేయాలనుకుంటాడు. ఇక రఘురామ్ పక్కనే ఉన్న గుణపం తీసుకొని ఇక రఘురామ్ వాళ్ళిద్దరిని చంపేయాలనుకున్నప్పుడు కరెక్ట్గా జానకి చేసిన ఘోర అవమానాన్ని గుర్తు చేసుకుంటారు. ఇక బాధపడుతూ మనసులో ఆపేస్తారు. పెదనాన్న, వాళ్ళని చంపడం వల్ల ఉపయోగం లేదు. వీళ్ళిద్దరే కాదు, వీళ్ళ వెనకాల ఒక ఆడమనిషి ఉంది పెదనాన్న అని అంటుంది ఆద్య. అమ్మ ఆద్య, తప్పు చేశాను, జానకి విషయంలో తప్పు చేశాను. నా జానకి ఎంత వేడుకున్నా తన నుదుట బొట్టుని చెరిపేశాను, సిగ్గుపడుతున్నాను అనగానే, ప్రవళిక సరే రఘు నేను అని చెప్పి అనగానే, ఆగు అని అంటారు రఘురామ్. రఘు, ఏమైంది, నన్ను ఆగమంటున్నావు అని అంటుంది ప్రవళిక. ఇంతలో ఆద్య, ఒరేయ్ ప్రభాస్, ఇన్ని రోజులు ఈ ఊళ్ళో వీడు ఆడింది ఆట పాడింది పాటగా సాగిపోతుంది. ఇకపై మీరు ఖచ్చితంగా చిప్పకూడి తినే రోజు వస్తుంది. పోలీసులకి ఫోన్ చేస్తాను. అలాగే జీవితాంతం జైల్లో ఉండే రోజు వస్తుంది. అక్కడికి వెళ్ళి ఇలాంటి పనులు చేసుకోండి. అలాగే మీ వెనకాల ఎవరున్నారు అన్నది ఇప్పుడు చెప్తే ఇప్పుడే వదిలేస్తాను. ఆ ఆడదాని గురించి ఆలోచిస్తాను అని అంటుంది. అంటే మాకేమీ ప్రాబ్లం ఉండదా అనగానే, ఇంతలో ప్రవళిక, అయ్యో ఆద్య, వెనకాల ఎవరుంటారు అని చెప్పి అనగానే, ఆపండి ప్రవళిక గారు, మీరే మా వెనకాల ఉన్నారు. ఈ ఊళ్ళో ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే మాతో ఈ పనులు అన్ని చేయించింది మీరే అని అంటారు ఇక ప్రభాస్. ఇక రఘురామ్ అలాగే కుటుంబ సభ్యులందరూ ఒక్కసారి షాక్ అవుతారు. ఒరే, తాగేం మాట్లాడుతున్నారు? నేను ఈ కుటుంబానికి అన్యాయం ఎలా చేస్తాను అనగానే, ఎందుకు చేయరు? ఖచ్చితంగా మా కుటుంబానికి మీరు అన్యాయమే చేస్తారు అని అంటుంది రామలక్ష్మి. అమ్మ రామలక్ష్మి, ఏంటలా మాట్లాడుతున్నావు అనగానే, ఇప్పుడు జరిగిందంతా నేను శౌర్య సార్ విన్నాము. అలాగే గుడికి వెళ్ళి సీసీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేసుకొని తీసుకొస్తున్నాను. నాన్న, ఇదిగో
ఆద్యని కొట్టింది కూడా ఈ మహాత్మురాలే. అలాగే మన ఇంటిని సర్వనాశనం చెయ్యాలని కంకణం కట్టుకొని వీళ్ళిద్దరితో చేతులు కలిపింది. ఇప్పుడే గుడిలో సీసీ ఫుటేజ్ తీసుకొచ్చాము. అలాగే ఈ ప్రభాస్ వీడితో చేయించింది ఈ ప్రవళికనే. నేను వీళ్ళింటికి వెళ్ళాను నాన్న, అక్కడ నీ ఫోటోలు ఉన్నాయి, నిన్ను ప్రేమించాను అని చెప్పి, అలాగే నువ్వు సుఖంగా ఉండాలని చెప్పి నాతో మాయమాటలాడింది ఈ ప్రవళిక అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక రఘురాం ప్రవళిక దగ్గరికి వచ్చి, ఎందుకు ప్రవళిక నా కుటుంబాన్ని ఎందుకు ఇలా చిందరవందర చేసి మా కుటుంబంతో మనసులతో ఆటలాడాలనుకున్నావు? ఆ రోజు జరిగిన పరిస్థితి నీకు తెలుసు కదా అనగానే, ఆపరా రఘురాం, ఏదో చెప్తూ ఉంటే విన్నానని ఈ ప్రవళిక నీ తక్కువ అంచనా వేస్తున్నావనుకున్నావా? ఒకటి, నన్ను ప్రేమించి ఇదిగో ఆ జానకి మెడలో 3 ముళ్ళు కట్టి ఈ ఊళ్ళో మహాత్ముళ్లాగా వెలిగిపోతున్నావు. మరి నేను ఒంటరిగా మిగిలిపోవాలా? నిన్ను ప్రేమించిన పాపానికి నువ్వు నీ పిల్లలు సుఖంగా ఉంటే నేనెలా ఊరుకుంటాను? నా మనసెలా తట్టుకుంటుంది? అందుకే నిన్ను జానకిని ముందుగా విడగొట్టాను. అలాగే ఆద్య రామలక్ష్మిని బద్ధశత్రువులుగా చేసేశాను. అయినా మీ కుటుంబంలో ఒకరి మాట ఒకరు నమ్మడం వల్ల అందరూ మళ్ళీ ఏకమైపోతున్నారు. అందుకే ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఇంట్లో మీరు ఎలా ఉంటారో చూస్తాను. నీకు దగ్గరగా రావాలని నేనెప్పుడూ అనుకోలేదు. నీ కుటుంబాన్ని నీకు దూరం చేసి నేను పడిన బాధ నీకు చూపించాలనుకున్నాను అని చెప్పి అంటుంది. ఇక ప్రవళిక చెంప పగలగొడతారు రఘురాం. ఛీ, నువ్వు ఫ్రెండువని నీ మాట నమ్మాను. అలాగే వస్తువులు తీసుకొస్తే ప్రేమతో జాలితో తీసుకొచ్చావనుకున్నాను. దేవత లాంటి భార్య తప్పు చెయ్యకపోయినా తన్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు నాకు ఇలాంటి శిక్ష పడాల్సిందే. ప్రేమలన్నీ సక్సెస్ అవ్వదు ప్రవళిక. ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి ఆ ప్రేమ విఫలమవుతుంది. కానీ నీలా ఇప్పుడు పగ తీర్చుకోవాలని అస్సలు అనుకోరు. ప్రేమించుకుంటారు, అందరూ పెళ్లి చేసుకుంటే ఇంకెందుకు ఇలాంటివన్నీ. కానీ ఒకటి మాత్రం నిజం, దేవత లాంటి భార్యని ఇప్పటిదాకా నేను ఎన్నో కష్టమైన మాటలు మాట్లాడాను. అందుకే జానకి కాళ్ళు పట్టుకున్నా నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఇంకొకసారి నా కుటుంబం వైపు చూసినా, నా కుటుంబం గురించి తెలుసుకున్నా నీ అంతు చూస్తాను. ఎందుకంటే రఘురాం గురించి నీకు బాగా తెలుసు అనగానే, ఒరేయ్ రఘురాం, ఇప్పటి నుండి ప్రవళిక ఆట మొదలవుతుంది. నీ కూతురు, ఇదిగో నీ అక్క కూతురు ఈ ఆద్య ఇద్దరి బ్రతుకులు నా చేతిలో నలిగిపోతాయి. వాళ్ళిద్దరూ ఖచ్చితంగా వాళ్ళ భర్తలకి దూరమవుతారు. నాలాగే ఒంటరి జీవితం అనుభవిస్తారు. అలా చేయకపోతే ప్రవళికనే కాదు అని చెప్పి వెళ్ళిపోతుంది ప్రవళిక. ఇక సుందరమ్మ, పార్వతి, పద్మావతి, శివరాం, వెంకట్రావు అందరూ ఆద్య దగ్గరికి వస్తారు. శివరాం దగ్గరికి వస్తారు. అన్నయ్య, ఎప్పటికైనా వదిన ఆద్య ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నావు కదన్నయ్య అనగానే, ఇంకా నేను తెలుసుకోకపోతే మూర్ఖుణ్ణి. నా జానకి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి పరుగున రఘురాం ఇక ఆద్య ఇంటికి వస్తారు. జానకి తులసి కోట దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక రఘురాంని చూస్తుంది. పరుగున జానకి దగ్గరికి వచ్చి కౌగిలించుకొని తులసి కోట దగ్గర ఉన్న కుంకుమ దిద్ది పూలు పెట్టి ఇక జానకి క్షమాపణ అడుగుతారు రఘురాం. ఇక రఘురాం కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఇక తమ ఇంటికి వచ్చేస్తారు. ఇటువైపు ఆష్మిత, ఇదేంటి ఇక్కడ అందరూ కలిసిపోయారు, నేనేదో చేద్దాము అంటే వీళ్ళందరూ ఒకటైపోయారు, ఇప్పుడు ఎలా అని చెప్పి ఇక లోపలే కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇటువైపు జానకి, రఘురాం కుటుంబ సభ్యులు ఆద్య, శ్రీను, రామ, శౌర్య అందరూ కలిసి మళ్ళీ పాత ఇంట్లో అడుగు పెడతారు. ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.